Glory to God. క్రిస్మస్ పాటలు మీరు అందరూ పాడుంటారుగా. ఓకే, ఒక పాట రీసెంట్గా రాశాను, రేపు న్యూ ఇయర్కి రిలీజ్ చేస్తున్నాను. ఆ పాట పాడుతాను. డి మైండ్లో వచ్చాను, డి మైండ్లో. కాలమే తిరిగి రాదులే, నీ ఊపిరే తిరిగి రాదులే, ఇది నీ వెంట రాదులే, తెలుసుకో నిజమా. అనేక పండుగలు వెళ్ళిపోతుంది, సమయం వెళ్ళిపోతుంది, కానీ మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. పౌలు గారు దినములు చెడ్డవి, సమయం పోనీ కాదు, అజ్ఞానుల వల్ల కాదు, జ్ఞానుల వల్ల సద్వినియోగం చేసుకుంటున్నాం. తిరిగి రాదులే, తిరిగి రాదులే, ఇది నీ వెంట రాదులే, తెలుసుకోనే సమాలమే. తిరిగి రాదులే, తిరిగి రాదులే, ఇది నీ వెంట రాదులే, తెలుసుకో ప్రాణమా. ఇదే అనుకూలము, ఇదే రక్షణ సమయం, ఇదే నిర్ణయ సమయం, తెలుసుకోనే సమా. ఇదే అనుకూలము, ఇదే రక్షణ సమయం, ఇదే నిర్ణయ సమయం, తెలుసుకో ప్రాణమా. కాలమే తిరిగి రాదులే, నీవే తిరిగి రాదులే, ఇది నీ వెంట రాదులే, తెలుసుకోనే సమా. మనకి ఎన్ని ఆస్తులున్నా, అంతస్తులున్నా, బలమెంతున్నా, ఒంటరిగా వచ్చిన వాళ్ళు ఒంటరిగా వెళ్ళాలి. కానీ వెలుగు పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటున్నావా? నీ జీవితంలో నిజమైన దేవుడిని నీ హృదయంలో తెలుసుకుంటున్నావా? లేదా ధ్యానం చేయాలి. యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన వచ్చిన ప్రతి కారణము మనం తెలుసుకోవాలి. ఆస్తులెన్నున్ననో, అంతస్తులెన్నున్ననో, ఇది నీ వెంట రాదులే, తెలుసుకోనే సమా. నీ బలము ఎందున్ననో, నీ బలగమెందున్ననో, ఎవరు నీ వెంట రాదులే, తెలుసుకో ప్రాణమా. ఇదే అనుకూలము, ఇదే రక్షణ సమయం, ఇదే నిర్ణయ సమయం, తెలుసుకోనే సమా. ఇదే అనుకూలము, ఇదే రక్షణ సమయం, ఇదే నిర్ణయ సమయం, తెలుసుకో ప్రాణమా. కాలమే తిరిగి రాదులే, తిరిగి రాదులే, ఇది నీ వెంట రాదులే, తెలుసుకోనే సమా. జీవితంలో ఏదో చేయాలనుకుంటాం, ఏదో అయిపోవాలనుకుంటాం, ఎప్పుడు ప్రయాసపడుతూనే ఉంటాం. కానీ దేవుడిని, ఆయన నామాన్ని, ఆయన నిత్యత్వాన్ని పొందుకోవడానికి కొంత సమయం మీద వెచ్చిస్తున్నాను. శారీరక ఆనందము, శారీరక సంతోషం
రక్షణ తృప్తి కోసం ఏదైనా చేయాలని ఆశపడతాం, కానీ ఆత్మ సంతృప్తిని కలిగి ఉన్నామా? ఆ ప్రియుని రక్షకుని తెలుసుకున్నామా? నీ కొరకు ప్రాణమిచ్చి, నీ కొరకు జీవమిచ్చి, నా ప్రేమలో తెలుసుకోనేస్తమా? నీ కొరకు ప్రాణమిచ్చి, నీ కొరకు జీవమిచ్చి, ఆ ప్రేమమూర్తి ప్రేమలో తెలుసుకోనేస్తమా? నీ పాపములు కడుగుతూ, నీ శాపములు బాపుతూ, ఆ ప్రియుని రక్తమందే నీకు రక్షణ కలుగును. నీ పాపములు కడుగుతూ, నీ శాపములు బాపుతూ, ఆ ప్రియుని రక్తమందే నీకు రక్షణ కలుగును. కాలమెత్తిరిగి రాదులే, నీ ఊపిరి తిరిగి రాదులే, ఇది నీ వెంట రాదులే, తెలుసుకోనేస్తమా? కాలమెత్తిరిగి రాదులే, నీ ఊపిరి తిరిగి రాదులే, ఇది నీ వెంట రాదులే, తెలుసుకో ప్రాణమా? ఇదే అనుకూలము, ఇదే రక్షణ సమయం, ఇదే నిర్ణయ సమయం, తెలుసుకోలేస్తరా? ఇదే అనుకూలము, ఇదే రక్షణ సమయం, ఇదే నిర్ణయ సమయం, తెలుసుకో ప్రాణమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కొద్ది కాలంలో దేవుడిచ్చిన ఈ కొద్ది జీవితంలో ఆ నిజ రక్షకుని సంపూర్ణంగా తెలుసుకోవాలి, ఆ రక్షణని పట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క పాట రాయడం జరిగింది. ఇది యూట్యూబ్ లో January 1st, 2026 రోజున రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ప్రార్థన చేయండి. దాన్ని రోబర్ట్ రైట్స్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ నాది ఉంది. మా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున ఆ రోబర్ట్ రైట్స్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అనే ఛానల్లో దావీద్ గారికి తెలుసు, వారు మీకు కావాలంటే లింక్స్ సెండ్ చేస్తారు. మీ అందరికి తప్పక వీక్షించండి, మీ ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకా అద్భుతమైన పాటలు. ఇప్పటికే కలువరిలో నీ సిలువ త్యాగం అనేది 1 మిలియన్కి నియర్గా ఉంది. దాన్ని కూడా సిలువ పాటను రాశాను. ప్రియా హమేష్ గారు, మన సంపత్ అన్న, నేను ఇద్దరం వెళ్ళి చెన్నైలో అన్న ఒక పాట, నేను ఒక పాట ఆ రోజు వారితో పాడించాము. అన్న కూడా చాలా తెలిసిన వారు, అనుభవజ్ఞులు, మంచి జ్ఞానము పాటలు ఉన్నవారు. అన్నను కూడా ఈ రోజు కలుసుకోవడం చాలా సంతోషము. వందనాలన్న. ప్రభు ఇంకా వారి పరిచయని దీవించదు కాక. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యం కదా, ఈ రాత్రికాల సమయంలో వై గాడ్ హస్ కమ్ టు దిస్ వరల్డ్, దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, రావాల్సిన పని ఏంటి? యెహోవా దేవుడు ఉన్నాడు, అంతకంటే ముందు దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు. మరి ఇంకొక రూపంలో ఎందుకు రావాలి? What is the purpose behind sending his son to this world? దేవుడు ఈ లోకానికి కుమారుడిని ఎందుకు పంపించాడు? ఎందుకు పంపించాలనుకున్నాడు? మనుషులు ఈ లోకములో మాట వినట్లేదా? లేకపోతే మనుషులు ఈ లోకములో దేవుడిని లెక్క చేయట్లేదా? లేకపోతే మనుషులు ఈ లోకములో దేవుడిని విసర్జించారా? ఏంటి రీజన్ అని వెతికితే దేవుడు విసిగిపోయాడంట. మనుషులు చేస్తున్న పనులకి, మనుషులు చేస్తున్న క్రియలకి, మనుషులు చేస్తున్న తిరిగి చేస్తున్న తప్పులు, పాపములు, లోక సంబంధమైన వాటి నుంచి విడుదల కలిగించాలి అంటే నా కుమారుడిని డైరెక్ట్ గా పంపిస్తాను, అతని పురాణ త్యాగం చేపిస్తాను, అప్పుడైనా వారు సత్య మార్గాన్ని నమ్ముతారు. బలి అర్పణలు నా కుమారుడి ద్వారా తీసేస్తాను, ధర్మశాస్త్రంలో చెప్పబడిన బలి అర్పణలు నా కుమారుని శరీరంలో నిర్వర్తించి నేను నిర్మూలన చేస్తాను అని తండ్రి భావించాడు. కనుకనే 400 ఏళ్ళు మన మీద అలిగాడంట తండ్రి. మేక మలాకి నుంచి మత్తయికి మధ్యలో 400 years డార్క్ పీరియడ్ అంటారు. థియాలజీ చదువుకున్న వాళ్ళకి అది తెలుస్తుంది. కాబట్టి నేనేదో థియాలజీ చెప్పడానికి రాలేదు, కానీ ఆ 400 ఏళ్ళు దేవుడు ఎందుకు మాట్లాడలేదు ప్రవక్తలతో అయినా మనుషులతో అంటే బహుశా దేవుడు వదిలేశాడు మనుషులను.
వీళ్ళు ఎంతలేదు, నా రూపంలో చేశాను, నా ఊపిరిచ్చాను, నా జీవం ఇచ్చాను, అదే తప్ప తిరిగి తిరిగి చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, మరలా మార్పు లేదు, వాళ్ళలో పశ్చాత్తాపము లేదు. నా కుమారుడిని పంపించి బలి అర్పణగా చేస్తే అప్పుడైనా మార్పు వస్తుందో, పశ్చాత్తాపం వస్తుందో అని తండ్రి ఆశపడి తిరిగి కుమారుడి రూపంలో 400 ఏళ్ళు మలాకీ గ్రంథము తర్వాత వచ్చి ఆయన్ని పంపించాడు. కానీ తండ్రికి ఈ ప్లాన్స్ అన్ని కొన్ని 100 ఏళ్ల క్రితమే ఉన్నాయి. 700 సంవత్సరాల క్రితమే తండ్రికి కుమారుడిని పంపించాలన్నాడు. అవి ఎట్లా ప్రూఫ్స్ ఉన్నాయంటే ప్రవచనాలు యెషయా భక్తుడు, మీకా భక్తుడు, జకరియా భక్తుడు, వీళ్ళందరూ ఎన్నో ప్రవచనాలు చెప్పారు. ప్రొఫెసీ అనేది ఫ్యూచర్ లో ఉంటుంది. ఫ్యూచర్ అంటే రాబో కాలంలో జరిగేదాన్ని ప్రొఫెసీ అంటాడు. కాబట్టి ఈ యొక్క ఫ్యూచర్ లో జరిగేదాన్ని చెప్పే అతన్ని ప్రాఫెట్ అంటారు, ప్రవక్త అంటారు. ప్రవచనము చెప్పువాడు కనుక ఆ రోజుల్లో ప్రవక్త అనేవారు. కాబట్టి ఈ యొక్క ప్రవక్తల కాలంలో ఆ ప్రొఫెసీస్ నెరవేరిని కొన్ని 100 ఏజ్ గ్యాప్ ఉన్నది ఆ నెరవేర్పుకు వీటికి. అయితే దేవుడు ఎన్నుకున్న వంశావళి, ఆయన ఈ లోకానికి రావటానికి ఎన్నుకున్న మార్గము ఎంత దేనాతి దీనం అంటే ఇట్స్ ఎ పెయిన్ఫుల్ బర్త్. ఎంత చిన్న, చాలా తక్కువలో తక్కువ పేదరికములో ఆయన పుట్టాడు. వై హి హస్ చోసెన్ దట్? దేవుడు ఎందుకు పేదరికాన్ని ఎన్నుకున్నాడు? ఆయన ఎన్నుకోవాలంటే రాజకుమార్తెలు 1000 మంది అప్పటికే ఎదురు చూసి చచ్చిపోయారు. యూదులలో ఉన్న రాజకుమార్తెలు ఎదురు చూసి చచ్చిపోయారు. నాకేసై పుట్టాలి, ఎందుకంటే 7:14 విషయాల్లో కన్యక గర్భవతి కుమారుడి కన్నా అతనికి ఇమ్మానుయేలును, ఆ మాటని వాళ్ళు పట్టుకొని కన్యకగా పుడతాడు అంటే మ్యారేజ్ చేసుకోకూడదు అని కొన్ని 1000 మంది కన్యకలు మ్యారేజ్ చేసుకోకుండా ముసలోళ్ళై చనిపోయారు. కానీ రాజకుమార్తెని ఆయన వరించలేదు, రాజగృహాన్ని ఆయన ఎన్నుకోలేదు, లగ్జరీ ప్యాలెస్ ఎన్నుకోలేదు, పెద్ద గృహాల్లో గొప్ప వాళ్ళ ఇంట్లో ఆయన పుట్టాలనుకోలేదు. వై గాడ్ చోసెన్ ఒక ప్రవక్త, పేద ప్రవక్త కుమార్తె మరియమ్మ. దేవుడు ఎన్నుకున్న మ్యారీ వాళ్ళ తండ్రి ఒక చిన్న ప్రవక్త, పేదరికంలో ఉన్న ప్రవక్త కుమార్తె మరియమ్మ, భక్తి కలిగిన స్త్రీ. ఆమెని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడంటే ఆమెలో ఉన్న ఫస్ట్ యథార్థతను ఆయన చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. So God want to look into the depth of our hearts. దేవుడు మొదట నీ హృదయంలోనికి చూస్తాడు, నీ జీవితంలోనికి చూస్తాడు. నిన్ను వర్ధిల్ల చేయాలన్నా, నిన్ను బ్లెస్ చేయాలన్నా, నీ జీవితాన్ని మార్చాలన్నా నీ హృదయంలో ఆయన పరీక్షిస్తాడు. మరియు మా హృదయాన్ని దేవుడు చూశాడు. God has set her as an example. అంతేకాదు ఇంకా పేదరికంలో ఎందుకు పుట్టాలనుకున్నాడు? ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆ గొడ్ల చారుడిలో దేవుడు ఎందుకు పుట్టాడో తెలుసా? ఆ పశువుల పాకలో దేవుడు ఎందుకు పుట్టాడో తెలుసా? స్థలము లేక కాదు, ఆయన కొందరు వాడిగా ఉండాలనుకోలేదు, ఆయన అందరి వాడిగా ఉండాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక్క రాజ ప్యాలెస్ లో పెడితే మా రాజబిడ్డ మీరు రాకూడదని గొల్లలను ఆపేసే వాళ్ళ గేటు దగ్గరే. ఆయన ఒక పెద్ద లగ్జరీ ఇంట్లో పెడితే మా స్టేటస్ కి మీరు సరిపోగరని ఆయన్ని చూడటానికి రానిచ్చేవారు కాదు. ఇంకెక్కడో పుడితే ఆయన గొప్ప స్థితుల్లో ఆయన మా దేవుడు, మా కులపు దేవుడు, మీరు రాకూడదు దేవుడు. అందుకనే ఆయన దినాతి దీనమైన చాలా నిత్యమైన పశువుల పాకలో ఆయన బర్త్ ని హి హస్ యాక్సెప్టెడ్ టు బి దేర్. కాబట్టి ఈ రాత్రి నీ జీవితంలో ఆయన నీ హృదయంలో పుట్టాలనుకుంటున్నా. క్రిస్మస్ ని మనము ఎక్స్టర్నల్ గా సెలబ్రేట్ చేస్తున్నాం, ఇంటర్నల్ గా సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం. ఇంటర్నల్ అంటే హృదయంలో మొదట నువ్వు క్రిస్మస్ ఆనందం పొందాలి, తర్వాతే బాహ్య సౌందర్యము, బాహ్య స్టార్లవని, లేకపోతే బయట ఉన్న లైటింగ్ లవని, లేకపోతే బయట మనం వండుకునే వంటలవని, ఇవన్నీ ఎక్స్టర్నల్ థింగ్స్. కానీ నీ హృదయములో యేసు లేకుండా బయట ఎన్ని చేసినా ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. అది నిజమైన క్రిస్మస్ కాదు. మా యొక్క హైదరాబాద్ లో, లేకపోతే ముంబైలో, లేకపోతే అమెరికాలో క్రిస్మస్ పార్టీలు పెడతారు. ఎక్కడ? చర్చిల్లో కాదు, చర్చిల్లో జరిగే సెమీ క్రిస్మస్ లో పబ్బుల్లో పెడతారు. ఎక్కడ పెడతారు? పబ్బులు, క్లబ్బుల్లో పెడతారు. పెద్ద మ్యూజిక్ పెట్టుకొని సారాయి తాగుతా, ఎగురుతా, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటారు. అది నిజమైన క్రిస్మసా? కాదు. ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ థింగ్.
బాహ్య సౌందర్యమైన పాప ప్రపంచమైన సంబంధమైన క్రిస్మస్. కాబట్టి దేవుడు ఈ రోజున నీ హృదయంలో పుట్టాలనుకుంటున్నాడు కనుక నీవు మొదట క్రిస్మస్ ఆనందం నీ హృదయంలో పొందాలి. మొట్టమొదటి క్రిస్మస్ ఎప్పుడు వచ్చింది చెప్తారు ఎవరైనా? ప్రశ్న మీ అందరికీ, ఎప్పుడు మొట్టమొదటి క్రిస్మస్ చెప్పండి. చెప్పండి అమ్మా, ట్రై చేయండి. సంథింగ్ మీరు చెప్తేనే నేను ఆన్సర్, నేను నా సప్లై ఉంటుంది, మీరు రిప్లై ఉంటేనే నా సప్లై ఉంటుంది. మనం మామూలుగా మాట్లాడుకుందాం. ఏదో నేను బాధ ఏదేదో డెప్త్లోకి చెప్పాలనుకోవడానికి నేను రాలా, మీతో సామాన్యంగా మాట్లాడాలనుకుంటున్నా. యేసు ప్రభు వారి ప్రీచింగ్ స్టైల్ చాలా చాలా తేలిగ్గా ఉంటుంది. ఆయన ప్రీచింగ్ స్టైల్, యేసు ప్రభు వారిని నేను ఎప్పుడు ఆయన పాదధూళిగా ఉండాలనుకుంటా. ఆయన ప్రీచింగ్ స్టైల్ ఎంత సింపుల్గా ఉంటుందంటే ఉపమానాలతో బోధ చేసేవాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపమానాలు అంటే గొల్లకి అర్థమైంది, పేదోడికి అర్థమైంది, కూలీవానికి అర్థమైంది, సైంటిస్ట్కి అర్థమైంది, శాస్త్రుల పరిశీలనకి అర్థమైంది, ఇంకా పెద్దోడికి కూడా అర్థం. చిన్నవాడి మొదలుకొని పిల్లవాడి మొదలుకొని పెద్దవాళ్ళకి కూడా అర్థమైంది. అంటే జరుగుతున్న సమాజంలో ఉన్న ఉదాహరణలు తీసుకొని ఆయన పరలోక రాజ్యం గురించి అటువంటి ప్రీచింగ్ స్టైల్ ఈరోజు ప్రపంచంలో చాలా పోతున్నారు. There is a very simple and powerful technique in preaching. కాబట్టి ప్రియజనులారా, ఏంటి మీకు వేసిన ప్రశ్న? క్రిస్మస్ ఎప్పుడు వచ్చింది? ఎవరు పెట్టారు? క్రిస్మస్ యేసయ్య పెట్టలేదు. 25వ తారీఖు యేసు ప్రభు పుట్టలేదు. జాగ్రత్త నోట్ చేసుకోండి. యేసు ప్రభు డేట్ ఆఫ్ బర్త్ 25 కాదు. యేసు ప్రభు పుట్టిన డేట్ ఎవరు రికార్డ్ చేయలేదు. పశువుల పాకలో దినంగా పుట్టాడు. ఆయన రాజు కుటుంబంలో పుడితే ఎవరైనా రికార్డ్ చేసే వాళ్ళేమో. మీరు చూసే పిక్చర్ యేసయ్య ఫోటో కానే కాదు, అది ఊహించి గీసిన చిత్రమే. అందుకని మన ఇళ్ళలో పటాలు ఉండకూడదు. యేసయ్య ఆత్మ సంబంధమైన ఆరాధన మనం చేయాలని చెప్పేది. పటాల్లో ఆయన లేడు, ఎందుకంటే అది ఊహించి గీసిన చిత్రం. అంటే నేను దాన్ని తప్పుపట్లా తీసేసుకోమని చెప్పట్లేదు, కానీ సత్యాన్ని ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను. ఐఎమ్ టెల్లింగ్ ది ట్రూత్. ఎప్పుడు వచ్చింది క్రిస్మస్ అంటే 325 క్రీస్తు శకంలో 325 క్రీస్తు శకంలో ఏ రోమీయులకి యేసుని 29-30 ప్రాంతాల సిలువ వేశారో ఆ రోమీయులే చక్రవర్తి, 10వ చక్రవర్తి అయిన కాన్స్టాంటిన్ అనే ఒక పెద్ద చక్రవర్తికి ఒక రాత్రి యేసయ్య కలలో కనపడి రేపు ఉదయం ఇలా చేయి, యుద్ధం ఇలా చేయి, రేపు ఉదయం నువ్వు గెలుస్తావు అని చెప్తే ఉలిక్కిపడి లేచి మేము సిలువ వేసిన యేసయ్య నాకు కనపడటం ఏంటని అనుకొని సరే ఆయన చెప్పాడు కానీ ఆ విధంగా యుద్ధం చేసి యుద్ధంలో గెలిస్తే ఆయన ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకు చెప్తాడు. వాళ్ళ అమ్మ పేరు హెలెన్. అమ్మ హెలెన్, ఈ యేసు ప్రభుని మన పితరులు అయిన చక్రవర్తులు సిలువ వేశారు, మన రోమీలే. మనమేమో ఆయన రాత్రి నాకు కనపడ్డాడు, మరి ఇలా యుద్ధం చేయమన్నాడు, నేను గెలిచాను, ఏం చేద్దాము అంటే హెలెన్ అంటది. అప్పటికే ఆమెకి యేసయ్య అంటే ఇష్టము. యేసు ప్రభు జీవితాంతము ఈ ప్రపంచం గుర్తుపెట్టుకునేది ఒకటి చేయరా అంటది. ఎందుకంటే